గోదావరి లాంటి నది, ఒక తుంగభద్ర వంటి నది, ఒక యమున, ఒక గంగ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, పెద్ద ఎలా ఎలా తేలుస్తావు? అలాగే బ్రహ్మర్షులు వాళ్ళ పుట్టుకల గురించి మీరు ఆలోచించకండి. అసలు ఆ తర్కం మీకు దొరికే విషయం కాదు. ఎందుకంటే వాళ్ళకి నిజానికి అలా పుట్టడానికి అనేక వరాలు ఇచ్చి ఉంటారు. వాళ్ళ కడుపున పుడతారు. అంతేకాదు పరాశరుడు అనే మహర్షి తేజస్సుకే వ్యాసుడు పుట్టాలి. ఆయన సాక్షాత్ విష్ణువు పుట్టాలి. వ్యాసుడు అంటే విష్ణువు అండి. పరాశరుడు గొప్ప విష్ణు భక్తుడు. ఆయన మనస్సులో ఎక్కడో ఒక సంకల్పం, ఈ విష్ణువు నాకు కుమారుడైతే బాగుండన్నది ఎప్పటిదో ఉండిపోయింది. ఆయన పెళ్లి చేసుకోలేదు, మరి ఏం చేయమంటావు? దీనికోసం ఆయనకి పెళ్లి చేస్తే రకరకాల సమస్యలు వస్తాయి. అంచేతన ఏదో అమ్మవారు మొత్తం మీద సంకల్పించి ఆవిడ చూడగానే ఈయనకి ఏదో అనిపించేలా చేసింది, అందుకు ఆవిడ అంగీకరించేలా చేసింది. అది ఎక్కడో మళ్ళీ తర్వాత వాళ్ళిద్దరికీ ఎటువంటి అనుబంధం లేదే, అది అంతే. అది ఇంకా దాని గురించి వ్యాసుడికి ఎప్పుడు శంకరాలేదే, అమ్మ ఇలాంటిది ఏమిటి, నాన్నగారు ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. అదంతా దివ్యం 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 అంతే, తీసేయి. ఆ విషయాలు మనం ఆలోచించి నిర్ణయించేవి కావు. అంచేత ఎప్పుడూ మన రామాయణ భారత భాగవతాలు తార్కికంగా నిర్ణయించవలసినవి కొన్ని ఉంటాయి, సమకాలికంగా వ్యాఖ్యానించవలసినవి కొన్ని ఉంటాయి, వ్యాఖ్యానానికి అందనివి కూడా కొన్ని ఉంటాయి. ప్రతిదాన్ని తీసుకురావాల్సిన పని కూడా లేదు. ఆ కాలం అలా జరిగింది, అదంతే, అలా వదిలేయడమే. నమస్కారం. మనం చేయగలిగితే చేద్దాం, లేదా మానేద్దాం. అలాగని ఆ కాల మహత్తులే ఇంకా అలా త్రేతాయుగం చెప్పుకుంటూ ఈ కాలంలో ఎందుకు పుట్టామని ఏడుస్తున్నారు. చాలా తప్పది. ఈ కాలంలో పుట్టడం మనం అదృష్టం, ఇందులో బాధపడాల్సిన పని ఏమీ లేదండి. త్రేతాయుగాలు కృతయుగాలు అనేది మాత్రం అన్నీ గొప్పవి కాదని గొడవలు అప్పుడు ఉన్నాయండి. అప్పుడు కూడా ఒక కైక లేదా, ఒక మందర లేదా, ఒక రావణాసురుడు లేడా, ఒక శూర్పణఖ లేదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఇంతకు మించిన వాళ్ళు అక్కడ ఉన్నారు. అవి దానికి అంత ఊరికే బేరీజులు వేసుకుని మనం చూడలేదు కాబట్టి, వినలేదు కాబట్టి అవన్నీ గొప్ప అనుకుంటా. అదో హ్యూమన్ సైకాలజీ, మానవ మనస్తత్వం. దూరపు కొండలు నునుపు అని, అలాగే దూరపు చరిత్రలు కూడా నునుపు. ఇప్పుడే అంతా పాడైపోయింది అనుకుంటా. ఏం లేదు, ప్రసార సాధనాలు పెరిగాయి. వీళ్ళకి 24 గంటలు పెట్టు కూర్చున్నారు. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. అడ్డమైన వార్తలు ఒకటి 10 సార్లు చూపిస్తుంటే లోకం కుళ్ళిపోయిందని మనం అనుకుంటున్నాం. కుళ్ళిపోకుండా కూడా చాలా బాగుంది లోకం. చాలా ఉన్నాయి కుళ్ళిపోకుండా. ముందు మన మనస్సు కుళ్ళిపోకుండా చూసుకుంటే చాలు. లేకపోతే ప్రతిక్షణము విరక్తి ఇందులో ఏముంది కనుక ఇదే గ్రహించాలి. అంచేత అవి వద్దయ్యా, తన అయినట్లయే ఉదాత్తతలు. అవి వాటంతటా అవి చాలా గొప్పవి. ఇంకా ఆ వదిలేసి ఆ విషయాన్ని. ఇప్పుడు ఇంకోటి అడిగాడు, దాన ధర్మాలు చేయాలని అంటారు తాత, పాత్రతా పరీక్ష అంత అవసరమా? ఏదో మనకు తోచినట్టు చేసుకుంటూ వెళ్ళిపోకూడదా? ప్రతిదాన్ని వాడు ఎందుకు వినియోగిస్తాడో చూడాలి అంటే కష్టం కదా. నిజమే. మరి వీడు ట్రాఫిక్ జామ్లో ఎవడో అడిగితే 10 రూపాయలు ఇవ్వడానికి ఏమి వినియోగిస్తే ఎవరు చెప్తే మనం కనుక్కుంటామా? ఒక్కోసారి బ్రాహ్మణులకు దానం ఇస్తే వాళ్ళలో మాత్రం రకరకాలుగా ఉన్నారు. ఈవేళ ఎలా చెబుతాం? ఎవరో అత్యవసరం, మా అమ్మాయికి క్యాన్సర్ వచ్చిందని ఏదో అడుగుతాడు, ఓ 2 లక్షలు ఇస్తారు. వాడు తర్వాత తాగిదనాలు ఆడాడన్న విషయం మనకి తెలుస్తుంది. ఏం చేయాలి? ఇచ్చింది పుణ్యమా పాపమా? ఈ పాత్రతా పరీక్ష అవసరమా అంటే భీష్ముడు ఒక విలాసంగా ఓ నవ్వు నవ్వి మంచిదే, చేయవలసింది అన్నాడు. అంటే అన్ని చోట్ల అవసరం లేదు, చెయ్యలేము కూడా, కానీ చేయడం మంచిది. ఎప్పుడు ఈ దానాలు ఇచ్చే పద్ధతిలో ఎవరు ఉత్తములను కూడా అడిగాడు. దైవజ్ఞులు అంటే ఈ రోజుల్లో జ్యోతిష్శాస్త్రవేత్తలు, సిద్ధాంతవేత్తలు, వాళ్ళు ఉత్తములు అన్నారు. ఆ జ్యోతిష్శాస్త్రవేత్తలు వాళ్ళకి ఇవ్వమని, ఎందుకంటే వాళ్ళు పాపం దాని మీద ఆధారపడి విపరీత పరిశోధనలు చేస్తారు. వాడికి డబ్బు కావాలి, ముందు వాడు బతకాలి. అంత పరిశోధన చేయాలంటే అంత తీరిక వాళ్ళకు ఉండాలి. వాళ్ళని మించిన వాళ్ళు యజ్ఞాలు చేసేటువంటి బ్రాహ్మణులయ్యా అన్నాడు. దైవజ్ఞుల కంటే కూడా యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణులు చాలా గొప్పవాడు అన్నాడు. ఇక తపస్సులు దొరికితే ఇక అంతకంటే లేదయ్యా. వాళ్ళు పుచ్చుకోరనుకో, పుచ్చుకుంటే ఇంకేం నీకు వాళ్ళకి అట్టిపండు ఇచ్చేవాడే నీకు అష్టైశ్వర్యాలు పట్టినట్టే. ఎందుకంటే వాడికి ఏం అక్కర్లేదు. వాడికి ఎవరు ఏమిచ్చినా వాళ్ళకి అనంతమైన పుణ్యం. కానీ వాడు పుచ్చుకోడు, వాడు కోపడతాడు కూడా. ఇప్పుడు ఇంకో మాట చెప్పాడు, ఇవన్నీ వేరే, నేను యోగ్యతలు గొప్పతనాలు చెప్తున్నా, కానీ దానానికి పేదరికాన్ని మించిన యోగ్యత లేదయ్యా అన్నాడు. అది మన సంస్కృతి, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ధర్మరాజు ఇంకోటి అడిగాడు, అయోగ్యుడెవరు అని అడిగాడు. మరి ఏదో క్లాస్ ఎగ్జామినేషన్ లాగా అడ్డగుణకారం పరీక్ష. యోగ్యులు ఎవరో చెప్పావు, యోగ్యుల్లో గొప్పవాళ్ళు చెప్పావు. అయోగ్యుడు కూడా ఎవరో చెప్పండి, ఒక్క మాటలో తేల్చి పారేస్తున్నా. అరుగుల మీద కూర్చుని ధర్మపన్నాలు వల్లిస్తూ ఒక్కటి కూడా ఆచరించకుండా ఉంటాడే, వీడికంటే అయోగ్యుడు ఇంకొకళ్ళు లేడన్నాడు. ఆవేళ అరుగులు, ఈవేళ వేదికలు, పెద్ద విషయాలు కావు, టీవీలు. ధర్మపన్నాలు చెప్పడం చాలా తేలికండి. ఇందులో 10వ వంతు కూడా ఆచరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఎంత అమాయకులం అంటే చెప్పేదంతా చేసేస్తున్నారని అనుకుంటాం మనం. వశిష్ఠ మహర్షిని నేను ఒక 1/2 గంట వర్ణిస్తే నేనే వశిష్ఠ మహర్షి అనుకుంటారు జనం, అంతా అజ్ఞానులు.
నేను వర్ణించానంతే. అంతకంటే నేను ఎలా అవుతాను? వర్ణించే శక్తి వేరు, అది వాక్శక్తి, అది వేరే. ఈ వాక్కులు వశిష్ఠుడంత వాళ్ళ మేమైతే అసలు మాట్లాడడం, ముందు మౌనంగా ఉంటాం. వశిష్ఠుడు అలాగే ఉన్నాడు. కానీ మన అజ్ఞానం, రాముడిని వర్ణిస్తే వాడు రాముడే. రామాయణం చెప్పాడు ఉంటే ఆయన వాల్మీకి, రామాయణం రాసినవాడు వాల్మీకి, చెప్పినవాడు వాల్మీకి కాదు. కుమార సమూహం మీద మాట్లాడగానే అభినవ కాళిదాసు రాశాడు శుభ్రంగా. ఈయన రాయమనండి, ఏం రాస్తారు? ఎంత గొప్పగా వ్యాఖ్యానం చేయని ఆయన కాళిదాసు ఎలా అవుతాడు? మన అజ్ఞానం. అందుకే స్పష్టంగా చెబుతున్నాడు, వేదిక మీద కూర్చున్న ధర్మపన్నాలు చెప్పి ఆచరించిన వాడికంటే అయోగ్యుడు లేడు, వాడికి ఇవ్వడానికి వెళ్ళేదని అంత స్పష్టంగా చెప్పాడు. ఇది దాన ధర్మాల సంగతి. తర్వాత మరొక కీలకమైన ప్రశ్న అడిగాడు. మాటిమాటికి ఆ క్షేత్ర దర్శనం వల్ల, ఆ తీర్థంలో మునగడం వల్ల పాపాలు పోతాయంటారు కదా, అసలు ఈ విషయంలో మీ అభిప్రాయం చెప్పండి భీష్మ పితామహ. పాపం ఎందుకు చేస్తాడు మనిషి? చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? చెయ్యకపోవడం విషయం పక్కనెట్టండి, అసలు చెయ్యకుండా ఎందుకు ఉండలేకపోతున్నాడు అంటే ఒక్క గుణం చెప్పాడండి. ఆ గుణాన్ని కూడా ఒక్క అక్షరంలో చెప్పాడండి భీష్ముడు. హ్రీ అన్నాడంతేనండి. హ్రీ, అమ్మవారి బీజాక్షరాల్లో ఇది ఒకటి, ఒక్క పూర్ణానుస్వారం చేరిస్తే హ్రీ. ఇది ఉంటే చాలయ్యా మనిషి చాలా బాగుపడతాడు అన్నాడు. హ్రీ అంటే సిగ్గుపడ్డం. అసలు ఒక తప్పుడు పని చేయడానికి ముందు మనం సిగ్గుపడాలి. ఇంక చేసిన తర్వాత దాన్ని ఎలా పోగొట్టుకోవాలని ఆలోచించడం అది వాపక్షం. అది స్వపక్షం కాదు, వాపక్షం. అంటే అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది? ఎవరి కోసం? సమర్థించుకోవద్దు. ఆ కారణం, ఈ కారణంలో అందరూ చేస్తున్నారు, అందరూ చేస్తే మనం చేయాలని లేదు. ఇక్కడ చాలామంది వాదించే అంటే మనకు కూడా చేయాలని ఉంది, దాన్ని అందరూ చేస్తున్నారనే మాటతో సమర్థించుకుంటున్నాం. అంటే చిత్తశుద్ధి లేదు. ఇంకా మనకు పూజ దేనికి, గుడి దేనికి? అసలు హ్రీరకార్య నివర్తనం యక్ష ప్రశ్నలో కూడా చెబుతాడు. సిగ్గుపడే అలవాటు ఉన్నవాడు, తప్పుడు పని చేయడానికి సిగ్గుపడే అలవాటు ఉన్నవాడు ఈ పనుల జోలికి పోడు అసలు. ఎందుకంటే ధర్మరాజా ఒక్క మాట విను, అసలు ఆ సిగ్గుపడే లక్షణం ఉన్నవాడు ముందు వాడు చేసిన పాపాలన్నీ మట్టిగడ్డలనయ్యా, గంగలో మట్టిగడ్డలనయ్యా, మొత్తం కరిగిపోతాయ్యా. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా తెలుసుకుంటాడు. వాడు గుళ్ళోకి వెళ్ళాడు, నిజమే తప్పు చేశాడు, ఓ చేపల్యానికి ఓ బొలవు లంచం పూసుకుని దేవుడు తెలుసు. ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళి చూడగానే ఆయన ఏదో గదెట్టు కొట్టినట్టుగా అనిపించింది. చాలు, ఈ భయం ఉంటే చాలండి. బాబాయ్, మా స్వామివారే, రోజు దర్శించే స్వామివారే, ఏమిటో ఈవేళ నాకు విచిత్రంగా కనపడదు. ఎందుకు కనపడదు? మన మనస్సు ఈవేళ ఏమిటో భీకరంగా ఉన్నాడు అంటే మనం చేసామటువంటి పని చాలు, అది గొప్ప లక్షణం ఉండేది. గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఈ భావంతో చూద్దాం కనీసం. అందుకే అప్రయత్నంగా చెంపలు చేసుకుంటాం.